మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. అపోస్తులుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి అందరం చదువుదాం. అందరూ తీయండి. 5వ వచనం నుంచి అందరం చదువుదాం. హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా చదువుదాం. 5వ వచనం నుంచి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీలో క్రీస్తు యేసు నందలి ఉన్న పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు అందరికీ దైవజనుడైన పౌలు గారు ఈ మాటలు తెలియజేశారు. మనం కూడా ఈ మాటలు చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. మరొకసారి ధ్యానం చేసుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడు సహాయం చేయును గాక. దైవజనుడైన పౌలు గారు తెలియజేసిన మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించగలగాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అయినా సరే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. బాగా గమనించండి, యేసయ్య ఎంతగా తగ్గించుకున్నారు అనేది ఆ వాక్యంలో మనం గమనించగలం. శిలువ మరణం పొందినంతగా యేసు ప్రభువారు తగ్గించుకున్నారు, తన్ను తానే తగ్గించుకున్నారు. ఈ వాక్యంలో రాయబడిన మాటలు గమనిస్తే ప్రియమైన వారలారా, ఆయన ఎవరంటే దేవుని స్వరూపం, ఆయన దేవుడు. అయినా సరే సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలా. నేను ఇక్కడే ఉంటాను, అక్కడే పరలోకంలోనే ఉంటాను అని అనుకోకుండా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు అని అంటే మనుష్యుల పోలికగా పుట్టాడు. ఏ పోలిక చెప్పండి గట్టిగా. మనం గమనిస్తే దేవుడు, దేవదూతలు, తర్వాత మనిషి. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివని ఉంది. మనిషి ఎలా సృష్టించబడ్డాడంటే దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు దేవుడు. ముందు దేవుడు, తర్వాత దేవదూతలు, తర్వాత మనిషి. 3 స్థానాలు. యేసు ప్రభు ఇప్పుడు దేవదూతగా రాలేదు కానీ ఎలా వచ్చాడని రాయబడిందంటే మనుష్యుల పోలికగా పుట్టాడు. ఆయన వాస్తవానికి ఎవరయ్యా అంటే దేవుడు, దేవుని స్వరూపం.
ఆయన ఆ విధంగా రాలేదు, దేవదూతలుగా రాలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టాడు. తక్కువ వానిగా ఎంచబడ్డాడు, తక్కువ వానిగా. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీ స్థాయికి తగినట్లుగా మిమ్మల్ని నడిపిస్తే సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీ స్థాయికి తగినట్లుగా ఘనతిస్తే, గౌరవం ఇస్తే, అలాంటి మర్యాద మీకు ఇచ్చారనుకోండి, బాగా చూసుకున్నారండి, ఏ లోటుపాటు లేదండి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? అయితే ఆయన దేవుడు, దేవుని స్వరూపం ఈ లోకానికి ఎలా వచ్చాడయ్య అంటే మనుష్యుల పోలిక కంటే ఆయన స్థానం వేరు, ఆయన స్థితి వేరు, ఆయన మర్యాద వేరు, ఆయన గౌరవం వేరు, ఘనత వేరు. అన్నీ విడిచిపెట్టి మనుష్యుల పోలికగా పుట్టాడు. అంత మాత్రమే కాకుండా ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఏ స్వరూపం? దాసుడు అంటే ఎవరు? పని మనిషి. దాసుడు అని అంటే పని మనిషి. సరే గమనించండి ప్రియమైన వాళ్ళరా, దేవుని స్వరూపం కలిగిన వాడు ఏ స్వరూపం ధరించుకున్నాడయ్య అంటే దాసుని స్వరూపం, పని మనిషి స్వరూపంలోనికి వచ్చేసరి ప్రియమైన వాళ్ళరా, అది చాలా కఠినతరమైనది, కష్టతరమైనది. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అనుకోండి, ఆ ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి పని మనిషిగా పెడితే చేస్తాడా? చెప్పరేమండి. మన ఇంట్లో పని మనిషిగా ఉంటాడా? ఉండడు. అది ఆయన స్థాయికి, ఆయన స్థానానికి తగిందే కాదు. అయితే యేసుప్రభువు వారు చూడండి, దాసుని పోలికగా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయనకి అన్నీ ఉన్నాయి. అధికారం ఉంది, మహిమ ఉంది, శక్తి ఉంది, బలము ఉంది. అన్నీ ఉన్నా సరే తన్ను తాను రిక్తునిగా చేసుకుని, ఇంగ్లీష్లో ఉంటుంది ఎంటీ అని ఉంటుంది, అంటే ఖాళీగా చేసుకున్నాడంట. అర్థమవుతుందా? నీకు అధికారం ఉంది, శక్తి ఉంది, బలము ఉంది, ఏమీ లేనివనిగా కనిపిస్తారా? పొరపాటును కూడా కనిపించరు. ఆ అహంకారము, ఆ గర్వము, ఆ తలబిరుసుతనము కనిపిస్తూనే ఉంటుంది. ఏది? నాకు అధికారం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది అన్న అవన్నీ ఒక మనిషిలో ప్రత్యక్షపరచబడతా ఉంటాయి. అయితే యేసు ప్రభులో ఏ కోణంలో కూడా మనం గమనించలేము అవి. అంతగా తను తాను తగ్గించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువు చూడండి, ఆయన స్థానం వేరు, ఆయన స్థితి వేరు, ఆయన ఉన్నది అనుభవం వేరు, అన్నీ వేరు. అయితే యేసు ప్రభు లోకంలోనికి ఎలా వచ్చాడనంటే తన్ను తాను మార్చుకున్నాడు. చూడండి, మోటివేట్ చేసుకున్నాడు, తన్ను తానే మార్చుకున్నాడు. ఈ రోజున అప్పుడప్పుడు మనకు చెప్తా ఉంటారు, అరే ఎవరో చెప్పేది కదరా, నువ్వు మార్చుకుంటే మంచిదిరా అని అంటే, ఏం మార్చుకోవాలండి? నేను బాగానే ఉన్నాను కదండి, నేనేం మార్చుకోవాలి? ఏం మార్చుకునేది ఉంది నాలో అనే మాటలు మాట్లాడుతూ ఉంటాం. అయితే యేసు ప్రభు చూడండి, ఎంతగా తను తగ్గించుకున్నాడో, ఎంతగా తను మార్చేసుకున్నాడో చూడండి. మనుషుల పోలికగా పుట్టడం, దాసుని స్వరూపాన్ని ధరించుకోవడం, తర్వాత తన్ను తాను రిక్తునిగా అంతగా మార్చుకున్నాడు, తను మార్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ పరిస్థితులన్నీ మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగే స్థితిలోనికి రాగలగాలి. అంత మాత్రమేనా అని అంటే అంత మాత్రంతో ఆగిపోలా ప్రభు. ప్రియమైన వాళ్ళరా, గత వారం మీకు ఒక మాట చెప్పా. ఏంటి తెలిసిన? మన యేసయ్య ఎవరయ్యా అంటే చెప్పండి గట్టిగా, యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు అయి ఉండి, ఆయన ప్రధాన యాజకుడిగానే కాకుండా బలిగా మారిపోయాడు. ప్రధాన యాజకుని పనింది అంటే ఎవరన్నా బలి తెస్తే ఆ బలి చెల్లించడం. అయితే యేసు ప్రభు ప్రధాన యాజకుడు కనుక ఆ ప్రధాన యాజకుడు బలి చెల్లించకుండా ఆయనే బలిగా మారిపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మరొక అనుభవం మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా గమనించాలని, గ్రహించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. చూడండి, పేతురు మొదటి పుస్తకం, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 19వ వచనం. పేతురు
మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరెరుగుదురు కదా. ఆ వాక్యంలో అవి వినపడుతుంది. మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళరా, చూడండి అక్కడ గొర్రె పిల్ల వంటి, చెప్పండి గట్టిగా, క్రీస్తు. గొర్రె పిల్ల వంటి క్రీస్తు. బాగా గమనించండి, అక్కడ యేసు ప్రభువారు ఎలా మారిపోయాడు అంటే గొర్రె పిల్లలాగా మారిపోయాడు. ఎవరు? వాస్తవానికి యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరించుతున్నప్పుడు ఆయన నోట జాలువారిన మాట, ఆయన చెప్పిన మాటలు మనం గుర్తెరిగితే చూడండి. యోహాను సువార్తమానం 10:11. యోహాను సువార్తమానం 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. చాలు, ఆ మాట గమనించండి. నేను, యేసు ప్రభువు చెప్పిన మాటలు, నేను అందరు చెప్పండి, గొర్రెలకు మంచి కాపరి. యేసయ్య ఎవరయ్యా అంటే గొర్రెలకు మంచి కాపరి. యేసు ప్రభువారు ప్రియమైన వాళ్ళరా మంచి కాపరి. మంచి కాపరి చేసే పని ఏందయ్యానంటే గొర్రెల కోసం ఏం చేస్తారంట? ప్రాణాన్నే పణంగా పెడతాడు. అంత మాత్రమే కాదు, ఆ గొర్రెలకి ఆహారం ఎక్కడ ఉందో ఆహారం కోసం అంత దూరం తోలుకుపోతాడు. ఆహారం ఎక్కడైతే ఉంటుందో అంత దూరం తోలుకుపోతుంది. అంత మాత్రమే కాదు ప్రియమైన వనరా, ఆహారం వాటికి అందలేదనుకోండి, ఆ గొర్రెల కాపరు ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న దుడ్డు కర్రతో అలా కోసి వాటి ముందు వేస్తూ ఉంటాడు, లాగి వాటి ముందు వేస్తూ ఉంటాడు, అవి తినగలిగేటట్లుగా. అర్థమవుతున్న ప్రియమైన వనరా, ఆ మంచి కాపరి యేసు ప్రభువు ఎవరంటే మంచి కాపరి. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. చాలు. ఏ కాపరి అంట? గొర్రెలకు ఏ కాపరి అయినా గొప్ప కాపరి. మొదటిది ఎవరు? మొదటి మీకు చెప్పే ఏంటది చెప్పండి. మంచి కాపరి, తర్వాత గొప్ప కాపరి. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువారు గొర్రెలకి గొప్ప కాపరి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూస్తారా? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. చాలు. ఆయన ఏ కాపరి? బాగా గమనించండి. ఏ కాపరి? ప్రధాన కాపరి. మొదటిది మంచి కాపరి, రెండవది గొప్ప కాపరి, మూడవది ప్రధాన కాపరి అని రాయబడింది. ప్రధాన కాపరి ఆయన. ప్రియమైన వాళ్ళారా, మన వ్యక్తిగత జీవితాలకి మంచి కాపరిగా ఉన్నాడు, అంత మాత్రమే కాకుండా గొప్ప కాపరిగా ఉన్నాడు, అంత మాత్రమే కాకుండా ప్రధాన కాపరిగా ఉన్నాడు. అక్కడ చూడండి 2వ అధ్యాయం 25వ వచనం. 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు. ఏ కాపరి అంటే ఆయన? అక్కడ చూడండి, అక్కడ ఆత్మల కాపరి. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, తర్వాత ఆత్మల కాపరి. ఆత్మల కాపరి ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి వారైనా సరే ఆయన ఓపిక ఆకర్షించుకుంటూ ఉంటాడు.
వీడు దుష్టుడు, వీడు దుర్మార్గుడు, వీడు పనికొచ్చేవాడు, పనికి రానివాడు, వీడు వేస్ట్ గాడు అనే మాటలు ఆయనలో పొరపాటును కూడా రావు. అర్థమవుతుందా? ఆయన ఎలాంటి దుర్మార్గులైనా, దుష్టులైనా, నీచులైనా సరే ఆయన వైపుకి మరల్చుకుంటా ఉంటాడు, మార్పు కలుగు చేస్తూ ఉంటాడు, ఆయన వైపుకి ఆకర్షించుకుంటూనే ఉంటాడు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? అంత గొప్ప కాపరి, అంత మంచి కాపరి, అంత ప్రధాన కాపరి, అంత ఆత్మల కాపరి అయిన యేసయ్య సిలువ వేయబడేటప్పుడు ఆయన ఎలా మారిపోయాడయ్యా అంటే గొర్రె పిల్లగా మారిపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎలా మారిపోయాడు? గొర్రె పిల్లగా మారిపోయాడు. కాపరి అయిన యేసయ్య గొర్రె పిల్లగా మారిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకనక రాయబడిన మాట, అమూల్యము అయిన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రె పిల్ల వంటి క్రీస్తు. ఆ క్రీస్తు ఎవరు అంటే గొర్రె పిల్లలాగా మారిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్యకే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గొర్రె పిల్లలాగా మారిపోయాడు. ఏ గొర్రె పిల్లలాగా మారిపోయాడు, ఏ గొర్రె పిల్లలాగా ఉన్నాడు అనే మాటలు సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. మొదటిది చూడండి, యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. యేసు ప్రభు వారు నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు. వెళ్తూ ఉంటే యోహాను చూశాడు. చూసి అన్న మాట ఏంటయ్యా అంటే, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు వారు ఏ గొర్రె పిల్లగా మారిపోయాడంటే దేవుని గొర్రె పిల్లలాగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని గొర్రె పిల్లలాగా మారిపోయాడు. బాగా అర్థం చేసుకుని, బాగా గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. ఏ గొర్రె పిల్లలాగా? గట్టిగా చెప్పండి. మనిషికున్న గొర్రె పిల్లలాగా కాదు. లోకంలో మనుషులకు ఉన్నాయి గొర్రె పిల్లలు, లేవా? చాలా మంది గొర్రెలు కాసుకుని ఉన్నారు. ఆ గొర్రె పిల్లలాగా మారిపోలా. ఆయన ఏ గొర్రె పిల్లగా ఉన్నాడు అంటే దేవుని గొర్రె పిల్లలాగా ఉన్నాడు. మీకు ఇంకా అర్థమయ్యేదని చెప్తాను, గమనించండి. మీకు ఆరోగ్యం బాగలేదు, ఫోన్ చేశారు, ప్రార్థన చేయించుకున్నారు, తర్వాత ఆదివారం వచ్చారు, మందిరంలో కనిపించారు. నాకు గుర్తొచ్చి అడిగా, ఏమని? బాగాలేదన్నారు కదా, ప్రార్థన చేయించుకున్నారు కదా, ఆరోగ్యం ఎలా ఉంది అని. అప్పుడు ఏమంటారు చెప్పండి? దేవుని కృప అన్న, దేవుని కృప, తర్వాత దేవుని దయన్న, దేవుని కనికరమన్నా, ప్రార్థన చేయించుకున్నానన్నా, బాగైందన్నా, ప్రార్థన చేశారన్నా, సమస్యలు పోయినా దేవుని కృపన్న, అప్పుల బాధలు తీరిపోయన్న దేవుని దయన్న, దేవుని కృపన్న. అంటే చూడండి, ఆయా సందర్భాలలో పలుమార్లు మనం మాట్లాడే మాట ఏంటంటే దేవుని దయ, తర్వాత దేవుని కృప, దేవుని కనికరం, ఆ తర్వాత దేవుని వాత్సల్యము, ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క కరుణ అనే ఈ పదాలు మనం వాడుతూ ఉంటాం. వాడుతూ ఉన్న ఆ పరిస్థితుల్లో మనం గుర్తెరగవలసింది తెలిసిన, అదేవిధంగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ గొర్రె పిల్లలాగా ఉన్నాడంటే దేవుని, చెప్పండి, దేవుని కృప ఎలా అయితే ఉన్నదో, దేవుని దయ ఎలా అయితే ఉన్నదో, దేవుని కరుణ ఎలా అయితే ఉన్నదో, దేవుని ఏమన్నా వాత్సల్యం ఎలా అయితే ఉన్నదో, ఆ విధంగా యేసు ప్రభువు ఈ లోకంలో దేవుని గొర్రె పిల్లలాగా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నాడంట? గట్టిగా చెప్పండి. దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్లలాగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, కృప ఎలా అయితే దేవుని ద్వారా కలిగిందో, కరుణ ఎలా అయితే దేవుని ద్వారా కలిగిందో, ఏమంటే అదే విధంగా యేసయ్య కూడా దేవుని గొర్రె పిల్లలాగా మారిపోయాడు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ గొర్రె పిల్ల ఇప్పుడు చెప్పండి? అంటే దేవుని గొర్రె పిల్ల, దేవుని కృప, దేవుని కరుణ. అంటే ఆ కరుణ ఎవరి ద్వారా కలిగింది చెప్పండి?
కృప ఎవరి ద్వారా కలిగింది? ఇప్పుడు గొర్రెపిల్ల ఎవరి ద్వారా కలిగింది? దేవుని ద్వారా కలిగింది. హల్లెలూయా. దేవుడు ఏదైనా ఇవ్వని, దేవుడు ఏదైనా ఇవ్వని, అది నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా సరే, దేవుడు ఎవరి చేతుల్లో ఏదైనా పెట్టని, ఏదైనా ఇవ్వని, ఎలాంటిది ఇస్తాడయ్య అంటే శ్రేష్టమైంది ఇస్తాడు, సంపూర్ణమైంది ఇస్తాడు. ఆ మాట చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చాలు, ఆ మాట గమనించండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అవి చెప్పండి. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును. ఆ వచ్చినవి ఎలా ఉన్నాయి అంటే శ్రేష్టమైనది, తర్వాత సంపూర్ణమైనది, తర్వాత పరసంబంధమైనది. ఇప్పుడు దేవుని గొర్రెపిల్ల ఏమంటే దేవుని ద్వారా అనుగ్రహించబడింది కనుక అది ఎలాంటిది అంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. తర్వాత సంపూర్ణమైనది, తర్వాత పరసంబంధమైనది అనేది నువ్వు గుర్తెరుగుదువు గాక. దేవుని ద్వారా కలిగినది ఏదైనా సరే శ్రేష్టమైనదిగా ఉంటుంది, సంపూర్ణమైనదిగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా పరసంబంధమైనదై ఉంటుంది. అది లోక సంబంధమైనదిగా ఉండనే ఉండదు, పరసంబంధమైనదిగా ఉంటూనే ఉంటుంది. మీరు బాగా గుర్తెరగలిగితే మనుషులు ఇచ్చేదానికి దేవుడు ఇచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనుషుల ద్వారా కలిగిన దానికి దేవుని ద్వారా కలిగిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. మీరు ఇంకా అర్థమైతే చెప్తాను చూడండి. ఆదాముని ఎవరు చేశారు? నోరు తెరవండి, గట్టిగా చెప్పండి. అవ్వను ఎవరు చేశారు? వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాలు గమనించండి. వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి, ఆ తర్వాత ఏలుబడి చెయ్యండి. అర్థమవుతుందా? అవి మిమ్మల్ని ఏలుబడి చేయవు, మీరే వాటిని ఏలుబడి చేస్తారు అన్న ఒక గొప్ప ఆశీర్వాదం. శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి, పరసంబంధమని వారికి అనుగ్రహిస్తే ఏమండి వాళ్ళవి నిలుపుకోలేక పాపములో పడిపోయిన తరువాత ఏమండి ఆమె అన్నది ఏమని తెలుసిన? యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను అన్నది. ఏది? ఆ భార్యాభర్తల కలయిక వల్ల కలిగిన ఒక కుమారుడు ఈ లోకానికి వస్తే ఆ కుమారుడు అన్నది ఏంటంటే దేవుని దయ వల్ల ఒక మనుషుని సంపాదించుకున్నాను అన్నది. ఆ దేవుని దయ వల్ల ఒక మనుషుని సంపాదించుకుని ఒక నరహంతకుడికి ఎందుకు మారుతాడు? అర్థమవుతుందే? వాడు నరహంతకుడు మారాడు, పెద్ద నరహంతకుడు మారిపోయాడు, కయ్యూను నరహంతకుడిగా మారిపోయాడు. ఆమె అన్నది, దేవుడు అనలా ఇదిగో నేను నీకు కుమారుని ఇస్తానలా, ఆమె తనలా. వాడు నరహంతకుడిగా మారిపోయాడు. అర్థమవుతుందా? మనుషుల ద్వారా కలిగిన దానికి దేవుని ద్వారా కలిగిన దానికి వ్యత్యాసం గమనించండి. దేవుని ద్వారా కలిగిన ఆశీర్వాదం శాశ్వతమైనది అయితే మనుషుల ద్వారా కలిగినది ఆ రోజుకి పని చేసుకుంటూ ఆ రోజుకి అదేంటారే రెక్కాడితే గాని డొక్కాడదు. ఆ సంవత్సరం పొలం వేసుకుంటే గాని పొలం పండదు, ఆ సంవత్సరం పండితే గాని ఏమండి 4 రూపాయలు చేతిలో ఉండవు, ఆ నెలంతా కష్టపడితే గానీ జీతం చేతిలో ఉండదు. అర్థమవుతుందా? ఇది మనుషుల ద్వారా కలిగేది, దేవుని ద్వారా కలిగేది. దేవుని ద్వారా కలిగింది ఈ వ్యక్తి కష్టపడేదేమీ లేదు. నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృపలేనిది నే బ్రతుకలేను.
జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను.